నాకు అకౌంట్స్ కావాలి. ఎలాంటి అకౌంట్స్ అంటే దేర్ యాన్యువల్ రెవెన్యూ షుడ్ బి గ్రేటర్ దెన్ పర్టికులర్ వాల్యూ. ఆ వాల్యూ ఏంటి? 50. 5 lakh. ఓకే, 50 lakh ఆర్ 5 lakh. ఓకే. ఓకే. ఏమైంది? రాయట్లేదు. అది ఫీల్డ్ నేమ్ చూస్తున్నాను. ఓకే, ఓకే. ఐడి, నేమ్, యాన్యువల్ రెవెన్యూ మూడు తీసుకో. ఓకే. నో. ఐడి నేమ్ ఈస్ కరెక్ట్ అమ్మా. ఐడి, ఐడి కామన్ నేమ్. ఐడి కామన్ నేమ్. ఐడి సపరేట్ ఫీల్డ్, నేమ్ సపరేట్ ఫీల్డ్ అన్నమాట మనకి. ఓకే. Revenue from account where annual revenue is greater than or equals to. Okay. Now, uh, I want the accounts who are like having the annual revenue in between 50 lakh and 10 lakh. Okay, ఇది 50 కదా. 50 lakh and సార్ 10 lakh annual revenue. ఆ రేంజ్ అంతలో అంత ఉండాలి. 50 lakh and 50 lakh and 10 50. lakh. 10 lakh కి 50 lakh మధ్యలో ఉన్న అకౌంట్స్ అన్ని కావాలి నాకు. ఓకే. ఎస్ అని అంటాను. ఓకే, that's it. Clear. Now, you got it.
50 lakh and 10 lakh. Yeah. ఇది కరెక్టేనా? మంచిగా చూడు, ఐ మీన్ అక్కడ ఉన్న రిలేషన్ చూడు. కండిషన్ కండిషన్ కరెక్ట్ ఉందో చెప్పు. లెస్ దెన్ ఏది లెస్ దెన్, ఏది గ్రేటర్ దెన్? నేనేం అడిగాను? 50 lakh కంటే ఎక్కువ, 10 lakh కంటే తక్కువ అన్నా కదా. యా. సో నౌ చెక్ ద కండిషన్. యా, ఇస్ దిస్ ఓకే నౌ? ఎస్. రాలేదు. 50 lakh కంటే తక్కువ లేదా? 50 ల్యాక్. ఇది ఎంత? ఇది కరెక్టే ఉందా? కరెక్ట్ అండి. ఓకే. నౌ 50 lakh అండ్ 50 lakh అండ్ 1 crore. ఓకే. There's no values అండి. There is no values. నో వాల్యూ. నో వాల్యూ. Yes, sir. ఒకసారి ఓన్లీ గ్రేటర్ దెన్ 50 పెట్టు. ఇది తీసేసి, ఇది తీసేసి. ఓన్లీ అది 50 lakh ఉండని ఇది తీసేసి. 5 lakh ఉందా? 5 lakh ఉందా? 5 to 10 lakh. వెయిట్ అండి, అది చూడు. 5 to 10 lakh. మనము రావట్లేదా? Yes అండి. ఇప్పుడు రివర్స్ రాయి క్వైరీని. గ్రేటర్ దెన్ అనేది ఫస్ట్ రాయు, లెస్ దెన్ అనేది తర్వాత రాయి. ఎట్లా? ఇది ఇక్కడ రాయి. ఓకే. నాట్ గెట్టింగ్ అండి. Huh? నాట్ గెట్టింగ్. ఇక్కడ ఇంకో 0 బెంచు. ఒక నువ్వు తప్పు రాస్తున్నావు క్వైరీని. ఇక్కడ గ్రేటర్ దెన్ పెట్టు. ఇక్కడ గ్రేటర్ దెన్ పెట్టు చెప్తా. ఇక్కడ ఇక్కడ లెస్ దెన్ పెట్టు. సో లైక్ దిస్ ద క్వైరీ షుడ్ బి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఇంకొక 0 బెంచు. ఎగ్జిక్యూట్. ఇంకో 0 పెట్టు. అన్న రావట్లేదు. ఎందుకు? ఏమైంది? అదే ఏమో మరి. ఫస్ట్ నేను 50 lakhsకి అడిగినప్పుడు వచ్చింది అదే ఆ క్వైరీ తోటి. బట్ నౌ ఇట్ ఈస్ నాట్. One second. Let me check it. $50 lakhs గ్రేటర్ దాన్ 50 lakhsకి వస్తుంది. అమౌంట్ లేనట్టుంది, డేటా లేనట్టుంది అందులో. సో ఏంటండి ఇప్పుడు మళ్ళీ కరెక్ట్ ఏ డేటా ఉందో ఆ డేటా లా పెట్టండి.
వచ్చిందా ఇంకా? అన్నీ ఎక్కువ ఉన్నట్టున్నాయి యాన్యువల్ రెవెన్యూ. గ్రేటర్ దాన్ 50 lakhs, లెస్ దాన్ 1 crore అని కొట్టినా కూడా రావట్లేదు. 1 crore 10 10 crore పెట్టి ఇప్పుడు 10 crores పెడతారు. ఉంది, డేటా ఉంది. వచ్చాయి, వచ్చింది. ఓకే. సో ఇప్పుడు యాన్యువల్ రెవెన్యూ గ్రేటర్ దెన్ 10,000 అండ్ How much అన్న? 10 crore. And 5 యాన్యువల్ రెవెన్యూ గ్రేటర్ దెన్. ఒక నిమిషం. ఇప్పుడు ఇక్కడ గ్రేటర్ దెన్ పెట్టినావా, ఇక్కడ లెస్ దెన్ పెట్టు. ఇది లెస్ దెన్ పెట్టి ఇప్పుడు ఇక్కడ వస్తుంది. ఇప్పుడు వస్తుంది. ఇక్కడ గ్రేటర్ దెన్ 5 lakh పెట్టు. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయి. yes, sir. ఓకే. సో ఓకే, ఓకే. Now I want, this is one condition. Okay, this is one condition. And name starting with G. అంతే, నేమ్ షుడ్ స్టార్ట్ విత్ G. ఈ కండిషన్ ఉండాలి. అండ్ ఇంకో కండిషన్ అంటే నేమ్ షుడ్ స్టార్ట్ విత్ G. ఓకే, Error వస్తుంది. అలా రాస్తాం. మనం ఎట్లా రాస్తాం? మల్టిపుల్ కండిషన్స్ ఎలా చేస్తాం? గ్రూప్ చేయాలి కదా మనం. ఫస్ట్ ఇక్కడ ఇది బ్రాకెట్ రాసేసి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఒక కండిషన్ లా ట్రీట్ చేద్దాం మనం. అండ్ నేమ్ లైక్ G పర్సంటైల్, లైక్ G. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయి. రాలే, వచ్చింది. Yes, జీన్ sir. పాయింట్ ఒకటి వచ్చింది. ఇప్పుడు నేమ్ ప్లేస్ లో ఆర్ పెడదాం. సరే, నా నేమ్ కన్నా ముందు అండ్ ప్లేస్ లో ఆర్ పెడదాం. ఎందుకు? ఇప్పుడు ఏమొస్తుంది? ఇప్పుడు అంటే రిజల్ట్స్ చూడకన్నా ముందు చెప్పండి ఏమొస్తుంది. 2 వస్తాయి. ఐదర్ జీతో స్టార్ట్ అయిన వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి. ఐదర్ in ఈ between. ఈ యాన్యువల్ రెవెన్యూ ఈ కండిషన్ మెట్ అయితే కూడా మనకు వస్తుంది. సో ఇట్స్ ఎ యూనియన్. అండ్ ఈజ్ లైక్ ఎ ఇంటర్సెక్షన్. క్లియర్? Clear. దిస్ షుడ్ బి వెరీ క్లియర్. అండ్ ఆర్ డిఫరెన్స్. ఇప్పుడు ఈ అకౌంట్ కి సంబంధించిన కాంటాక్ట్స్ నాకు కావాలి. అకౌంట్ అంటే పేరెంటా చైల్డా? కాంటాక్ట్స్ కి కమాన్, Parent. పేరెంట్. అకౌంట్ ఇస్ పేరెంట్. సో పేరెంట్ నుంచి చైల్డ్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? నేను ఎలా రాయాల్సి వస్తుంది అప్పుడు? Inner relationship. ఇన్నర్ క్వైరీ రాయాలి. సో అది ఎక్కడ రాయాలి? మనం ఎక్కడ రాయాలి? ఈ మొత్తం క్వైరీలు ఎక్కడ రాయాలి? వేరే ఎప్పుడైనా నెక్స్ట్ లైన్ లో రాయడం నేర్చుకుందాం ఇప్పటి నుంచి. వేరే అనేది నెక్స్ట్ లైన్. ఓకే, Oh,
సెలెక్ట్ అనేది ఒకటి, వేర్ అనేది ఒకటి. సో ఇప్పుడు మనం ఏ ప్లేస్ లో రాయాలి మనం ఇన్నర్ క్వైరీ? ఓకే, ఏ ప్లేస్ లో ఇన్నర్ క్వైరీ రాయాలి? ఫీల్డ్స్ తో పాటు రాయాలి. ఓకేనా, ఫీల్డ్స్ తో పాటు రాయాలి. ఫ్రమ్ కంటే ముందే ఫీల్డ్స్ తో పాటు రాయాలి. Yeah. ఓకే. Yes, sir. ఫీల్డ్స్ ఏమేమి కావాలన్న దీనికి? దేనికంటున్నావు? కాంటాక్ట్స్ కా? జస్ట్ ఫస్ట్ నేమ్ ఒకటి, లాస్ట్ నేమ్ ఒకటి సరిపోద్ది. క్లియర్? ఫ్రమ్ కాంటాక్ట్ కాదు, కాంటాక్ట్స్ అన్నమాట, ప్లూరల్ ఫామ్ చైల్డ్ వాడినప్పుడు మనం. ఎర్రర్ వస్తుంది. మళ్ళీ Okay. సెలెక్ట్ రాయడం మర్చిపోయావు నువ్వు. ఫీల్డ్ Yeah. కన్నా ముందు కూడా సెలెక్ట్ రాయాలి. ఇన్నర్ క్వైరీ అంటే సేమ్ మళ్ళీ క్వైరీ అది ఇంకా. అక్కడ యాన్యువల్ రెవెన్యూ Hmm. సెకండ్ స్పేస్ కామా యాన్యువల్ రెవెన్యూ పైన సెలెక్ట్ ఐడి నేమ్ యాన్యువల్ రెవెన్యూ కామా Hmm. ఇన్నర్ క్వెరీకి బిఫోర్ Hmm. రావట్లేదుగా ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫ్రమ్ కాంటాక్ట్ ఓకే యా 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 వచ్చింది కదా. యా అంటే పైన అది కూడా ఇట్లా మనకి రోస్లో ఇట్లా అన్నట్టు అట్లా ఫస్ట్ నేమ్. యా, క్లియర్. ఇప్పుడు నాకు
అసెండింగ్ ఆర్డర్ యాన్యువల్ రెవెన్యూ యొక్క అసెండింగ్ ఆర్డర్లో కావాలి నాకు. సో వాట్ యు విల్ డూ? ఆర్డర్ బై. యా, డూ దట్. Good. Now I want opportunities for this account as well. ఆపర్చునిటీస్. ఈ అకౌంట్ యొక్క ఆపర్చునిటీస్ కూడా కావాలి నాకు. ఈ అకౌంట్స్ యొక్క ఆపర్చునిటీస్ కూడా కావాలి. అవి మళ్ళీ ఇంకో ఇన్నర్ క్వైరీ రాయాలి, సేమ్ మళ్ళీ కామా సపరేటర్. ఆపర్చునిటీస్లో ఏమేమి ఫీల్డ్స్? ఫీల్డ్స్. ఐడి కామా నేమ్. డన్ అండి. డన్. యా, యా. క్లియర్. మల్టిపుల్ చైల్డ్ డీటెయిల్స్ కూడా తెచ్చుకోవచ్చు నాకు. ఓకే, అయితే మనకి అర్థం కావాల్సింది ఏంటంటే ఒక పేరెంట్కి ఎవరు చైల్డ్ అనేది మాత్రం మనకు క్లారిటీ ఉండాలి. ఓకేనా? అండ్ ఆ డేటా మోడలింగ్ క్లాస్ అనేది కంప్లీట్ చేసేసేయు నువ్వు. ఓకేనా? డెఫినెట్గా ఓకే. క్లాస్ మొత్తం మాడ్యూల్. అండ్ హర్ని, నువ్వు అది కంప్లీట్ చేసినావు కదా, చైల్డ్ రిలేషన్షిప్, మాస్టర్ డీటెయిల్, ఇవన్నీ నీకు వచ్చు కదా? యా. పేరెంట్ టు చైల్డ్ యాక్సెస్ తీసుకుంటున్నాం. చైల్డ్ టు Yeah. పేరెంట్ యాక్సెస్ ఉంది. చైల్డ్ టు చైల్డ్ ఏమైనా ఉంటుందా అన్న? చైల్డ్ టు చైల్డ్ అనేది అట్లా ఏమన్నా, చైల్డ్ టు చైల్డ్ అంటే ఒకటి ఆ రిలేషన్షిప్ ఉంది అంటేనే అదొక ఒకటి పేరెంట్ అయితే అది ఇంకో చైల్డ్ అవుతుంది ఓకే. అట్లా. ఓకేనా? ఓకే. ఏదైనా రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తే ఒక దాని నుంచి ఇంకో దానికి పెట్టాలి కదా. సో ఏదైతే మనం చైల్డ్ ఉందో అది ఫ్రమ్ అవుతుంది, టు అనేది పేరెంట్ అవుతుంది. ఓకే, క్లియర్? ఎస్ అండి. అలా. ఓకే, విల్ మీట్ ఇన్ tomorrow. Okay, bye.